జోహో కార్పొరేషన్ కి చెందిన ఎంటర్ప్రైజ్ ఐటీ మేనేజ్మెంట్ విభాగం మేనేజ్ ఇంజిన్ షీల్డ్ ఎన్ఎక్జీ 2025 సిఐఓ కనెక్ట్ సిరీస్ ని హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి సిఎస్ఓలు, పాలసీ మేకర్స్, సైబర్ సెక్యూరిటీ నిపుణులు మారుతున్న సాంకేతిక పరిస్థితులు, తలెత్తుతున్న ముప్పు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షత వహించారు. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని మాత్రమే కాకుండా దేశంలోని సైబర్ సెక్యూరిటీ రాజధానిగా ఎదుగుతోందని మంత్రి అన్నారు. ప్రపంచం సాంకేతికత దిశగా దూసుకుపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల సృష్టికి జోహో చేస్తున్న కృషిని మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసించారు. సాంప్రదాయం, సాంకేతికత కలయికతో మేడ్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్ అనే దృక్పథాన్ని ప్రతిబింబించేలా వేదిక నిలిచింది. కంప్లైంట్స్ రిసీవ్ కాగానే త్వరితగానే సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలను పరిష్కారం చేయాలనే ఒక అంశంతో పోతా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో అనేక పాలసీ విధానాలు కూడా తీసుకురాబోతా ఉన్నాం. సైబర్ సెక్యూరిటీ క్యాపిటల్ గా ఎదగాలనే అంశంతో ఇక్కడ ఉన్న సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ తో పాటు వారి అభిప్రాయాలను, వారి సూచనలను, వారి సజెషన్స్ తీసుకెళ్లి ఒక విజన్ డాక్యుమెంట్ ని తయారు చేసుకోవాలి. రాబోయే కాలంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పరంగా ఒక క్యాపిటల్ గా ఎదిగి మరి ఇలాంటి కార్పొరేషన్స్ సంబంధించి వాటితో కొలాబరేషన్ చేస్తూ ముందుకు నడవాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ రోజు కూడా ప్రత్యేకించి మరి డిపిడిపి యాక్ట్ కి సంబంధించి, డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కి సంబంధించిన ప్రధానమైన అంశాలను కూడా ఈ రోజు ప్లాట్ఫామ్ ద్వారా 10 మందికి తెలియజేయడానికి వారు చేసిన ప్రయత్నం. ఈ కాన్ఫరెన్స్ ద్వారా, సిఐఓ కనెక్ట్ కాన్ఫరెన్స్ ద్వారా అందరు సిఐఓస్ కి సంబంధించి, అందరు కంపెనీస్ సంబంధించి రేపు రాబోయే ఈ డిపిడిపి యాక్ట్ కి సంబంధించిన ప్రధానమైన కీలకమైన అంశాలను కూడా ప్రధానంగా డేటా సెక్యూర్ చేసి ఎవరికి కూడా డేటా అంశం విషయంలో బ్రీచ్ కాకుండా ఉండకూడదని ఒక ప్రధానమైన అంశాన్ని కూడా వారు ఈ సిఐఓస్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్ ద్వారా తెలియజేయడం అనేది చాలా నిజంగానే ఒక మంచి ఆలోచన.